హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉందా? సో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ ఎస్బీఐలో అకౌంట్ ఉన్నట్లయితే మీకు 40 లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేసుకునే అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే వీడియోలో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోను చివరి దాకా చూడండి. ఇక మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీ జీతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పడేటట్లు చేసుకోవచ్చు. సో మీ జీతం కనుక స్టేట్ బ్యాంక్ ఎస్బీఐలో క్రెడిట్ అవుతున్నట్టయితే జీతం కానీ, పెన్షన్ కానీ మీరు 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్కు అర్హులు. అదేవిధంగా అంటే స్టేట్ బ్యాంక్ ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటాము. ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ జీతాలు బట్వాడాలు ఈ బ్యాంక్ అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకుని ఉంటే ఆ బ్యాంకు ద్వారా జీతం కనుక పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే చాలామందికి తెలియదు. సో చాలామంది తెలియక ఈ ప్రయోజనాన్ని కూడా పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే వ్యక్తిగత రుణం కానీ, గృహ రుణం, హోమ్ లోను లాంటివి ఏ రుణం తీసుకున్నా సరే తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ఉద్యోగికి ఎస్బీఐ వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజులో 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్టులు, చెక్కులు, ఎస్ఎంఎస్ అలర్టులు వీటన్నిటికీ ఉచితంగా ఎటువంటి ఛార్జీలు చెయ్యరు. అలాగే 2 నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్గా కూడా పొందే సదుపాయం ఎస్బీఐ కల్పిస్తుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణం సంభవించినట్లయితే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 లక్షల రూపాయలు, అదే ఎయిర్ యాక్సిడెంట్ అయితే కనుక 30 లక్షల రూపాయలు చెల్లించబడతాయి. దీనికి తోడుగా ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి మరొక 10 లక్షలు అదనంగా, అంటే గరిష్టంగా 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది. దీనికి గాను ఆ ఉద్యోగి జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు నమోదు చేయించుకోవాలి. సో మీ ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి మీరైతే కొన్ని వివరాలు నమోదు చేయించుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 4 రకాల స్లాబులు ఉంటాయి. జీతం 10,000 నుంచి 25,000 మధ్య ఉంటే సిల్వర్ గాను, 25,000 నుంచి 50,000 మధ్య ఉంటే గోల్డ్ గాను, 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్య ఉంటే జీతం కనుక డైమండ్ గాను, 1,00,000కు పైబడి ఉంటే ప్లాటినం గాను నిర్ణయిస్తారు. స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రంగా ఈ ఈ స్కీమ్ అనేది వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యాధికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు అయితే పంపుతున్నారు. కానీ నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం వల్ల కూడా ఈ పథకంలో ఉండి కూడా కొంతమంది ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారంట. ఇది చాలా దారుణం అండి. తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి విషయం తెలియకపోవడం వల్ల వారు కవరేజ్ చేసుకోలేదని కూడా చెప్తున్నారు కొంతమంది. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి మరణానంతరం కుటుంబం ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆ సందేశంలో కోరడం జరిగింది ఎస్బీఐ వారు.